Hello, God bless you, God bless you. Hello. 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 నిజమైన దేవుడు నిత్యజీవంనై ఉన్న మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన త్రియేక దేవుని సంగమా, బైబిల్ విశ్వాసులారా, మల్టీమీడియా ద్వారా త్రియేక దేవుని పరిశుద్ధ లేఖనం ఇమిడి ఉన్న ప్రసంగంలను, సందేశంలను వీక్షిస్తూ వింటూ త్రియేక దేవుని ఆరాధించి ఆశీర్వదింపబడుతున్న భక్తులారా, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మైన త్రియేక దేవుని నామమున ఈ ప్రశస్తమైన రాత్రి, ప్రత్యేకమైన రాత్రి, ప్రశాంతమైన రాత్రి శుభములు, ఆశీర్వాదములు మనకందరికీ కలుగునుగాక. ప్యాథెటిక్ పానోరామా లైవ్ సెట్టింగ్లో సర్వసృష్టి మానవ లోకం ఉంది అని మనకందరికీ తెలుసు. మనమందరము అనుభవిస్తున్నాం కూడా. 2 నెలలుగా మనము అనుభవిస్తున్న, సర్వసృష్టి మానవాళి అనుభవిస్తున్న గ్లోబల్ గ్లూమ్, యూనివర్సల్ క్రైసిస్, ఇంటర్నేషనల్ ఇమ్యూన్ ఇష్యూ, నావెల్ కరోనా వైరస్ COVID-19 పాండమిక్, వెరీ డేంజరస్, డెడ్లీ, డ్యామేజింగ్ డిసీజ్ అని మనకందరికీ తెలుసు. అంత మాత్రమే కాకుండా కేవలం కరోనా ఎఫెక్ట్ మాత్రమే కాకుండా న్యాచురల్ కెలామిటీస్, సోషలాజికల్ స్ట్రగుల్స్, అంత మాత్రమే కాకుండా సైంటిఫిక్ ఫెయిల్యూర్స్, ఫర్ దట్ మ్యాటర్ సర్వ సృష్టిలో జరుగుతున్న ప్రతి సంగతి ఫెయిల్ అయినట్లు ఈ సీజన్లో మనం గుర్తిస్తున్నాం. ఈ పాండమిక్ కొరకు సైంటిఫిక్, టెక్నాలజికల్, సోషలాజికల్, రిలీజియస్, హ్యూమన్ సోర్సెస్, హ్యూమన్ ఎఫర్ట్స్ అన్నీ జరుగుతున్నాయి, మనకందరికీ తెలుసు. రీసెర్చెస్ జరుగుతున్నాయి, రెమెడీస్ ఆలోచన చేస్తున్నారు, రిఫ్లెక్షన్స్ ప్రతిరోజు పేపర్లో మనం గుర్తిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, మన తరంలో, ఈ జనరేషన్లో ఫర్ అట్లీస్ట్ 100 years అనుకుందాం, మునుపెన్నడు జరగని రీతిగా ఈ డేంజరస్, డెడ్లీ, డ్యామేజింగ్ డ్రాగన్ సిచ్యువేషన్ను మనం గుర్తిస్తున్నాం. గ్లోబల్ గ్లూమ్, సర్వసృష్టి అంతా చీకటి కమ్ముకొని దుఃఖసాగరంలో మునిగి ఎటు తోచని స్థితిలో ఉండిన సొసైటీలో మనం ఉన్నాం. బిబ్లికల్గా ఆలోచించినట్లయితే ఇట్టి స్థితి కానీ మరి ఏదైనా స్థితి లోకంలో సంభవిస్తుంది అంటే ఇద్దరికి మాత్రం చాలా స్పష్టంగా తెలుసు ఆ సంగతులు. ఒకటి, సర్వాధికారి అయిన త్రియేక దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి
దేవుడు నగు ప్రభు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆ దేవునికి లోకంలో సృష్టి మొదలు ఈ రోజు వరకు భవిష్యత్తులో కూడా జరగబోయే సంగతులన్నీ ఆ దేవునికి తెలిసినవే. హీఈస్ ఆమ్నిపోసెంట్, ఆమ్నిషెంట్, ఆమ్నిప్రెజెంట్ గాడ్. సర్వజ్ఞాని అయిన దేవునికి సమస్తము తెలుసు. మరొకరు ఈ లోకాధికారి అని యేసు ప్రభువే యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో సాతానును గూర్చి సంబోధిస్తున్నాడు. ఈ సాతాను ప్రకటన గ్రంథంలో సాతానుకు అపవాదికి ఉండిన పేర్లు మహాఘట సర్పం, ఆది సర్పం, క్రూరమృగం, అబద్ధ ప్రవక్త. ఈ క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, మహాఘట సర్పం ఏదేనులో ఆదాము హవ్వల హిస్టరీలో ప్రారంభించిన పాండమిక్ ఇది. ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వలన వచ్చే జీతం మరణం అనే ఆ లేఖనాలను ఆదికాండంలో ఆదాము హవ్వలతో వారిని మోసము చేసి వారితో అబద్ధము చెప్పి డ్యామేజింగ్ లోకంలో పతనంనకు కారణం, మానవాళి పతనంనకు కారణం మరణం. అది సంభవించేటట్లు చేసింది అపవాది, డ్రాగన్. కనుక వీరిద్దరికి సర్వాధికారి అయిన త్రియేక దేవునికి లోకంలో సంభవిస్తున్న సంగతులన్నీ తెలుసు. లోకాధికారి అయిన సాతానుకు లోకంలో సంభవిస్తున్న సంగతులన్నీ ఆది నుండి కూడా తెలుసు అన్న సంగతి పరిశుద్ధ లేఖనాల్లో మనం గుర్తించగలుగుతాం. ఆదికాండం 3వ అధ్యాయంలో హ్యూమన్ సొసైటీకి కలిగిన డ్యామేజ్ మనము అనేక మార్లు ధ్యానించి ఉంటాం. ఆ 3వ అధ్యాయంలోనే దేవుడైన యెహోవా సర్పమును, మహాఘట సర్పం, క్రూర మృగం, అబద్ధ ప్రవక్త, సాతానును శపించిన రీతి మొదటి అధ్యాయం 3వ అధ్యాయం 15వ వచనంలో వ్రాయబడింది. ఆదికాండం. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానంనకును ఆమె సంతానంనకు వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. అది అనే ఆ పదం దగ్గర ఫుట్నోట్లో ఆయన అనగా మెస్సయ, అభిషిక్తుడైన యేసుక్రీస్తు నిన్ను తల మీద కొట్టును, నీవు ఆయనను మడిమ మీద కొట్టుదు. యూ షల్ బైట్ హిస్ హీల్ బట్ హీ షల్ బ్రూజ్ యువర్ హెడ్. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కుయుక్తి కలిగిన క్రూర మృగం సాతాను కుతంత్రములను, వాని స్ట్రాటజీస్ అన్నిటినీ, వాని ప్రణాళికలన్నింటినీ చితకగొడుతున్నాడు యేసుక్రీస్తు. రీసెంట్గా ప్యాషన్ సీజన్, లెంటన్ సీజన్, ప్యాషన్ వీక్, హోలీ ఫ్రైడే, హోలీ ఈస్టర్ సండే వీటిని ఆచరించడం జరిగింది. లోకంలో ఇప్పుడు వినిపిస్తున్న కేక చావు కేక, ఆదికాండంలో ప్రారంభించబడిన చావు కేక ఈ రోజు వరకు వినిపిస్తూ ఉంది. అదే సమయంలో విజయ కేక ప్రతిధ్వనిస్తుంది. 2020 సంవత్సరములకు పూర్వం అభిషిక్తుడైన మెస్సయ యేసుక్రీస్తు కల్వరి శిల్వలో తన్ను తాను అపరాధ పరిహారార్థ బలిగా సమర్పించుకొని తన ప్రాణం విడిచి ఆత్మను అప్పగించి సమాధి చేయబడి 3వ దినంన తిరిగి లేచినప్పుడు హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో ఉండిన ఒక దేవోక్తి, దివ్యమైన విజయకేక, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ. ప్రభునందు ప్రియులారా, లోకంలో వినిపిస్తుంది చావు కేక, పరలోకం నుండి వినిపిస్తుంది పునరుద్ధానుడైన యేసుక్రీస్తు విజయకేక. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ
ఓ మరణమా నీ ముల్లెక్కడ? వేర్ ఈజ్ యువర్ విక్టరీ ఓ డెత్? వేర్ ఈజ్ యువర్ స్టింగ్ ఓ గ్రేవ్? కనుక ప్రభునందు ప్రియులారా, ఈ టూ వరల్డ్ పవర్స్, ఒకటి సర్వాధికారి అయిన త్రియేక దేవుడు, బైబిల్లో తను తాను ప్రత్యక్షపరుచుకున్న దేవుడు, యేసుక్రీస్తులో పరిపూర్ణంగా ప్రత్యక్షపరుచుకున్న దేవుడు. మరొకరు లోకాధికారి సాతాన్. యుగాంతం వరకు ఈ ఫైట్ జరుగుతూనే ఉంటుంది. మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను, లోకంలో వినిపిస్తున్న చావు కేక సాతాను కేక, లోకంలో ప్రతిధ్వనిస్తున్న జీవకేక, విజయకేక యేసుక్రీస్తు యొక్క కేక. ఇట్టి సిచ్యువేషన్లో విశ్వాసులుగా బౌండ్ అండ్ బర్డన్ దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఆ సంగతి మనం గుర్తించాలి. సార్వత్రిక సంఘంగా, యూనివర్సల్ చర్చ్గా బౌండ్ అండ్ బర్డన్ సంఘంనకు దేవుడు అనుగ్రహించిన బర్డన్, వీ షుడ్ ప్రే ఫర్ ది క్రైసిస్. లోకంలో వరల్డ్ పవర్స్, డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలపింగ్ కంట్రీస్, ప్రపంచ దేశాలన్నింటిలో ఈ సిచ్యువేషన్ను జయించడానికి స్ట్రాటజీ ఫామ్ చేస్తున్నారు. టెక్నాలజీస్ ఎన్నో ఆలోచిస్తున్నారు. అయితే పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు మనకు అనుగ్రహించిన ప్రేయర్ టెక్నాలజీ, ప్రేయర్ టెక్నాలజీ ఈజ్ ఆల్ పవర్ఫుల్ టెక్నాలజీ. లోకంలో ఉండిన శాస్త్రీయపరమైన, సాంకేతికపరమైన శక్తులన్నిటినీ మించిన శక్తి ప్రార్థనా శక్తి. ఆ ప్రేయర్ టెక్నాలజీలో అపొస్తలుడైన పౌలు మనకు సూచిస్తున్న ప్రిన్సిపల్ ఆఫ్ ప్రేయర్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం, నేను ఆత్మతో ప్రార్థింతును, మనసుతో ప్రార్థింతును. ఐ షల్ ప్రే ఇన్ స్పిరిట్ అండ్ ఐ షల్ ప్రే విత్ విజ్డమ్. మరొక లేఖన భాగం తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, ప్రే వితౌట్ సీజింగ్, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఈ ప్రేయర్ ప్రిన్సిపల్స్, ప్రేయర్ టెక్నాలజీలో పరిశుద్ధ లేఖనాలు బయలుపరుస్తున్న ప్రిన్సిపల్స్ 3 మనం గుర్తిస్తున్నాం. పౌలు సైన్స్ ప్రకారంగా ఆత్మతో ప్రార్థించాలి, జ్ఞానంతో ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థించినప్పుడు ప్రార్థనా శక్తి కలిగిన యేసుక్రీస్తు, ప్రార్థనా శక్తి కలిగిన పరిశుద్ధాత్ముడు, ప్రార్థనకు ఆధారభూతుడైన తండ్రి అయిన దేవుడు ఈ లోకంలో ఉండిన ఈ పాండమిక్, పాథెటిక్ ప్రాసెస్కు పరిష్కారము అనుగ్రహించగలడు అని పరిశుద్ధ లేఖనములను ఆధారంగా చేసుకొని మనం ధ్యానిస్తున్నాం. రీసెంట్గా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వర్షిప్ సెలబ్రేషన్స్ మనం జరిగించడం అయినప్పటికీ ట్రాజెడీ మన ఆలయంలలో, మందిరంలలో ఆ సెలబ్రేషన్స్ మనం జరిగించలేకపోవడం. అయినప్పటికీ దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అది యేసు ప్రభు ఆరాధన సూత్రం. కనుక మందిరంలో ఆరాధించిన, మందిరము లేని చోట మరెక్కడైనా ఆరాధించిన, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. యేసుక్రీస్తు పునరుద్ధానమును గూర్చిన ఒక సందేశం మీ అందరితో కలిసి ధ్యానించవలెనని త్రియేక దేవుని నామమున ప్రేరేపింపబడి ఉన్నాను. కుర్లా బాప్టిస్ట్ చర్చ్ సంఘ కాపరికి, కుర్లా తెలుగు బాప్టిస్ట్ చర్చ్ బద్లాపూర్ సంఘమునకు, బ్రాంచ్ చర్చెస్ సంఘ కాపర్లకు, సంఘ ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ లీడర్స్కు, సంఘ పెద్దలు, చిన్నపిల్లలు, యవనస్తులు, స్త్రీలు,
పురుషులు, వృద్ధులు, నాకు ఈ శ్రేష్టమైన అవకాశం కల్పించినందుకు నా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆన్లైన్లో మీరు నిర్వహిస్తున్న పరిశుద్ధ లేఖన పరిచర్య ఎంతో విలువైనదని మీకు గుర్తు చేస్తూ, మీరు చేస్తున్న ఈ మినిస్ట్రీని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ త్రియేక దేవుని నామంన మిమ్మల్ని అభినందిస్తున్నాను. మరి ముఖ్యంగా నాకు ఈ అవకాశం కల్పించిన యాంటోనీ గారికి, వారు కర్నూలు నివాసులు, కీర్తిశేషులు, ఎండి పాల్ గారి అల్లుడు అని తెలిసినప్పుడు నేను ఎంతో సంతోషించడం జరిగింది. కారణం ఏంటంటే వారి మామగారు లేట్ ఎండి పాల్ గారు మంచి సాక్ష్యం కలిగిన విశ్వాసి, కర్నూలు కుల సమాజంలోనూ సమావేశంలోనూ క్రైస్తవ పరిధుల్లో ఒక గొప్ప విశ్వాసిగా, ఒక మంచి టీచర్గా తన కాంట్రిబ్యూషన్స్ చేసినవాడు. కనుక కుర్లా బ్యాప్టిస్ట్ బ్రాంచ్ చర్చెస్తో కలిసి ఈ పరిశుద్ధ లేఖనంలను ధ్యానించటకు నాకు త్రియేక దేవుడు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి మరొకసారి నేను దేవునికి, సంఘమునకు, ఆంటోనీ గారికి నా థ్యాంక్స్ చెప్తున్నాను. రిజరెక్షన్ అనే ఇంగ్లీష్ పదం హెబ్రీ భాషలో అనెస్టిమై, అనెస్టసిస్, ఎగైరో అనే పదములు గ్రీకు భాషలో వాడబడి ఉన్నాయి. వాటి అర్థం టు రైజ్, టు రౌజ్, టు వేకప్. ప్రభువునందు ప్రియులారా, అపొస్తలుడైన పౌలుకు ఒక శక్తివంతమైన, శ్రేష్టమైన అంతరంగంలో ఉద్భవించిన ఒక కోరిక. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. టు నో క్రైస్ట్ and the power of his resurrection, I count everything but loss and dung. ఒక ఉత్కృష్టమైన, ఉన్నతమైన ఆధ్యాత్మిక కోరిక అపొస్తలుడైన పౌలు కలిగి ఉన్నాడు. ఆ కోరిక క్రీస్తును, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం సమస్తము నష్టంగా ఎంచుకొని పెంట సమానంగా ఎంచుకొనుచున్నాను. పౌలు ఫ్యామిలీ బ్యాక్డ్రాప్, రిలీజియస్ బ్యాక్డ్రాప్, సోషల్ బ్యాక్డ్రాప్, పొలిటికల్ బ్యాక్డ్రాప్, సైంటిఫిక్ బ్యాక్డ్రాప్, ఫిలసాఫికల్ బ్యాక్డ్రాప్, విజ్డమ్ బ్యాక్డ్రాప్, పౌలుకు ఏవేవి లాభకరంలో ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకొనుచున్నాడు. కారణం ఏంటంటే ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం. క్రీస్తు పునరుద్ధాన బలంను ఎరగగలగాలి అంటే ఈ లోక సంబంధమైన వాటిని నష్టంగా ఎంచుకోవాలి. ఈ లోక సంబంధమైన ఆధిక్యతలు, లాభకరమైన వాటినన్నిటినీ నష్టంగా ఎంచుకోవాలి అన్న ఆధ్యాత్మిక సూత్రాన్ని పౌలు మనకు బయలుపరుస్తున్నాడు. ఈ కల్వరి సమాధి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ సమాధి పై బొరలించిన రాయి ఎంతో పెద్దది అని వ్రాయబడింది. అది ఎంత పెద్ద రాయి అయినా సరే యేసుక్రీస్తు పునరుద్ధాన బలమును ఆపలేదు. కారణం ఏంటంటే మరణ వేదనలు ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. రాయి కాదు, లోకంలో ఉన్న కొండలన్నీ ఆ టూమ్ క్లోజ్ చేసినట్లయితే కూడా యేసుక్రీస్తు బయటికి రాగలడు.
ప్రభువునందు ప్రియులారా, ఆ రాయి ప్రకృతిని సూచిస్తుంది. మెస్సాయా యేసుక్రీస్తు పునరుద్ధాన బలం ప్రకృతి శక్తినంతటినీ మించిన బలం. ప్రకృతిని సృజించినవాడు, ప్రకృతిని జయించినవాడు. యేసుప్రభు అన్నాడు, నేను లోకంను జయించి ఉన్నాను. కనుక ప్రభునందు ప్రియులారా, ఆ పెద్ద రాయి దొర్లింపబడినప్పుడు పునరుద్ధానము జరిగింది అని ఒక రుజువు. అయితే నేను అంటున్నాను, ఆ రాయి దొరలింపబడ్డం యేసుక్రీస్తు బయటికి రావడానికి కాదు, యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేచి ఉన్నాడని మానవులు చూచి గుర్తించడానికి. సమాధి దగ్గరికి వెళ్ళి చూసిన వారు, సమాధిలోనికి ప్రవేశించిన వారు గుర్తించుటకు ఆ రాయి దొర్లింపబడి ఉన్నది అన్న విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. రెండవదిగా, ఆ సమాధి రోమా రాజ్యం యొక్క ముద్రతో భద్రపరచబడింది. 66వ వచనం మత్తయి సువార్త 27వ అధ్యాయం. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. పిలాతు దగ్గర ప్రధాన యాజకులు, పరిసయ్యులు వెళ్ళి పిలాతు అనుమతితో కావలి వారిని తీసుకొని వెళ్ళి రాతికి ముద్ర వేసి, రోమా సామ్రాజ్యపు ముద్ర. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు పునరుద్ధాన బలం, యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తి ముందు ఏ రాజ్య బలం, ఏ రాజ్య ముద్ర నిలువనేరదు. కారణమైన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. యేసు ప్రభు కాలంలో వరల్డ్ పవర్ రోమన్ పవర్, రోమా సామ్రాజ్యం బహు శక్తివంతమైన సామ్రాజ్యం. ఆ ముద్రను బద్దలుగా చేసింది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన బలం. మూడవదిగా, ప్రధాన యాజకులు, పరిసయ్యులు మతముద్రను వేసిన సమాధి భద్రము చేసిరి. మతముద్రను కూడా తొలగింపగలిగిన పునరుద్ధాన శక్తి. యేసుక్రీస్తు శక్తి ప్రకృతి శక్తిని మించినది. యేసుక్రీస్తు శక్తి పునరుద్ధాన బలం ఈ లోక సంబంధమైన రాజుల శక్తిని మించినది. ఈ లోక సంబంధమైన మత సంబంధమైన బలంను కూడా మించినది. అంత మాత్రమే కాకుండా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభుదూత 2వ వచనం, పరలోకం నుండి దిగి వచ్చి, పునరుద్ధాన శక్తి పరలోకపు శక్తి. అతని వస్త్రం హిమమంత తెల్లగా ఉండెను. పునరుద్ధాన శక్తి పరిశుద్ధ శక్తి. పునరుద్ధాన శక్తి పరలోక భయమును సూచించే శక్తి. అంత మాత్రమే కాకుండా 6వ వచనం, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభు పండుకున్న స్థలము చూడు. ప్రభు పండుకున్న స్థలం, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆ పండుకున్న స్థలం సూచించే అనుభవం మరణంపై విజయం. కనుక ఆయనను, ఆయన పునరుద్ధాన బలంను ఎరుగు నిమిత్తం అపొస్తలుడైన పౌలుకు పునరుద్ధానుడైన క్రీస్తు ఇచ్చిన ప్రత్యక్షతలు అనేకంలో ఉన్నాయి. అంతపూర్వం సువార్తల్లో కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 12 ప్రత్యక్షతలు, పోస్ట్ రిజరక్షన్ అపియరెన్సెస్. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు తను తాను సజీవుగా రుజువుపరుచుకొనెను 12 ప్రత్యక్షతలు. పౌలుకు అనుగ్రహించిన ప్రత్యక్షత చాలా స్పెషల్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు పౌలుకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న సంగతి దమస్కు మార్గంలో అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయంలో కూడా రికార్డ్ చేయబడింది. పౌలుకు యేసుక్రీస్తు అనుగ్రహించిన పునరుద్ధాన ప్రత్యక్షత చాలా స్పెషల్. కారణం ఏంటంటే
ఇతర శిష్యులకు, విశ్వాసులకు యేసుక్రీస్తు హిస్టారికల్గా ఆయన సజీవుడై తిరిగి లేచిన తర్వాత ప్రత్యక్షమై తన్ను తాను బయలుపరుచుకున్నాడు. కానీ అపొస్తలుడైన పౌలుకు, జాగ్రత్తగా గమనించండి, ఆయన పునరుద్ధానుడై ఆరోహణుడైన తర్వాత ఇచ్చిన పునరుద్ధాన దర్శనం. ఆరోహణుడైన యేసుక్రీస్తు, తండ్రి కురిపాశంలా ఉండిన యేసుక్రీస్తు, స్టెఫెన్కు కలిగిన ప్రత్యక్షత కూడా ఇదే. స్టెఫెన్ అపొస్తల కార్యములు 7వ అధ్యాయంలో అంటున్నాడు, గమనిద్దాం. అపొస్తల కార్యములు 7వ అధ్యాయం. స్టెఫెన్కు కలిగిన పునరుత్థాన దర్శనం అపొస్తల కార్యములు 7వ అధ్యాయంలో స్టీఫెన్ స్టేట్మెంట్లోనే మనం గుర్తిస్తాం. 55వ వచనం. అయితే స్టీవెన్ పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచుచున్నాను. వాట్ అ గ్రేట్ రెవల్యూషన్, వాట్ అ గ్రేట్ విజన్. తండ్రి కుడిపార్శ్వమున యేసుక్రీస్తు నిలిచి ఉండుట చూస్తున్నాడు స్టీవెన్. అంటే ఆరోహణుడైన యేసుక్రీస్తును. ఆ సమయంలో పౌలు అక్కడ ఉన్నాడు. పాల్ హర్డ్ దట్ సర్మన్. ఆ రోజు దివ్యమైన సందేశాన్ని, శక్తివంతమైన పునరుద్ధానుడైన క్రీస్తు సందేశాన్ని పౌలు విన్నాడు. 9వ అధ్యాయంలో, అపొస్తల కార్యములు 22వ అధ్యాయంలో, 26వ అధ్యాయంలో ఆ ఆరోహణుడై పునరుద్ధానుడైన క్రీస్తును పౌలు చూస్తున్నాడు. అపొస్తల కార్యములు 22వ అధ్యాయంలో 17వ వచనం పౌలు అంటున్నాడు, అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా పరవశుడనై ప్రభువును చూచితిని. ఐ సా ద లార్డ్ యాజ్ ఐ వాజ్ ఇన్ ట్రాన్స్. ఇన్ ఎక్స్టసీ ఐ సా ద రిజరెక్టెడ్ లార్డ్. దమస్కు మార్గంలో కలిగిన దర్శనం. కనుకనే అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తము నష్టంగా ఎంచుకొంటిని. ప్రభునందు ప్రియులారా, ఆయన పునరుద్ధానంలో ఉండే కొన్ని ఆధ్యాత్మిక విలువలు అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నుండి సూచించి సందేశాన్ని ముగించాలని నేను ప్రేరేపింపబడి ఉన్నాను. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తము నష్టంగా ఎంచుకొని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఎఫెసీ పత్రిక, ఫిలిప్పి పత్రిక, ఫిలోమోను పత్రిక, శరపత్రికలని పండితులందరూ గుర్తిస్తుంటారు. ఎఫెసీలకు, ఫిలిప్పీలకు, కొలస్సైలకు ఫిలోమోన్ పత్రిక, ప్రిజన్ ఎపిసిల్స్. అపొస్తలుడైన పౌలు ప్రిజన్లో ఉండినప్పుడు రచించిన పత్రికలు ఇవి. అంత మాత్రమే కాకుండా ఈ ఫిలిప్పీ సంఘం ప్రతిష్ఠింపబడింది పౌలు మిషనరీ 2వ ప్రయాణంలో. అపొస్తల కార్యములు 16వ అధ్యాయంలో రికార్డ్ చేయబడింది. ఆ వెరీ హైలీ హిస్టారిక్ వాల్యూ కలిగిన సిటీ. కారణం ఏంటంటే ఆ ఫిలిప్పీ పట్టణము మహా అలెగ్జాండర్ ఫాదర్ ఫిలిప్పు పేరు పైన స్థాపింపబడిన పట్టణం. అక్కడ జరిగిన స్పిరిచువల్ మినిస్ట్రీని గుర్తించినట్లయితే ఆ లిడియా మారు మనసు పొందడం, పుతోను అను దయ్యం పట్టిన ఒక చిన్నది స్వస్థపరచబడ్డం, చెరసాల నాయకుడి కుటుంబం రక్షింపబడ్డం. యూరోపియన్ మినిస్ట్రీలో ఫస్ట్ ప్లేస్ ఫిలిప్పి. ఏషియా నుండి దర్శనరీతిగా పౌలు యూరోపియన్ మినిస్ట్రీ ప్రారంభించిన ఆ సిటీ ఫిలిపియన్ సిటీ. కనుక ఆ ఫిలిప్పీలకు పౌలు రాస్తూ అంటున్నాడు, ఐ వాంట్ టు నో హిమ్ అండ్ ద పవర్ ఆఫ్ హిజ్ రిజరెక్షన్. ఆ పునరుద్ధాన బలంలో ఉండే ఆధ్యాత్మిక విలువలు. ఒకటి, 8వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం, ద మోర్ ఎక్సలెంట్ విజ్డమ్ ఇన్ క్రైస్ట్.
ఈ పునరుద్ధాన బలం ద్వారా, ఇన్ ది పవర్ ఆఫ్ రిజరెక్షన్, Paul was able to realize the more excellent wisdom of Christ. యేసుక్రీస్తు తర్వాత నా మట్టుకు అపొస్తలుడైన పౌలు గ్రేటెస్ట్ పర్సన్ బోత్ ది టెస్టమెంట్స్, ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్. కారణం ఏంటంటే ధర్మశాస్త్రం వల్ల అని నీతి విషయమే అనిందుడు. అట్లాంటి ఛాలెంజింగ్ స్టేట్మెంట్ ఎవరు చేయలేదు. ధర్మశాస్త్రం విషయమై అనిందుడను, ఐఎమ్ అన్బ్లెమిష్ కన్సర్నింగ్ ది రైచియస్నెస్ ఆఫ్ ది లా. కానీ ఇప్పుడు అంటున్నాడు, పునరుద్ధానుడైన క్రీస్తు దర్శనం చూసిన తర్వాత, పునరుద్ధాన బలంను అనుభవించిన తర్వాత అంటున్నాడు, నాట్ మై ఓన్ రైచియస్నెస్, నాట్ ది రైచియస్నెస్ ఆఫ్ ద లా, బట్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. మోర్ ఎక్సలెంట్ రైచియస్నెస్. మూడవది మోర్ ఎక్సలెంట్ పవర్ ఆఫ్ రిజరెక్షన్. 11వ వచనంలో పౌలుకు ఒక గొప్ప కోరిక, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగాలి అని ఆశించిన వాడు. ఆలోచన చేయండి, పౌలు అంటున్నాడు, ఐ వాంట్ టు గో ఇన్ టు ద గ్రేవ్, ఐ వాంట్ టు సీ యాజ్ టు హౌ ఐ షల్ బి రైజ్డ్ ఫ్రమ్ ద డెడ్. యేసుక్రీస్తు సమాధి చేయబడి ఏ రీతిగా పునరుద్ధానుడై లేచున్నాడో అట్లాంటి ఎగ్జాక్ట్ ఎక్స్పీరియన్స్ నాకు కావాలి అంటున్నాడు. కారణం ఏంటంటే ఆయన శ్రమలలో కూడా నేను పాలి భాగస్తుడను, ఆయన రక్షణ శ్రమలలో నేను పాలి భాగస్తుడను. కనుక పునరుద్ధానంలో నాకు పాలి భాగస్తుడుగా ఉండాలన్న ఒక బలమైన కోరిక కలిగిన వాడు పౌలు. మూడవదిగా ద మోర్ ఎక్సలెంట్ పవర్ ఆఫ్ రిజరెక్షన్. నాలుగవదిగా ద మోర్ ఎక్సలెంట్ హై కాలింగ్, ద రివార్డ్ కన్సర్నింగ్ ది హై కాలింగ్. అతి శ్రేష్టమైన క్రీస్తు నందలి అతి శ్రేష్టమైన బహుమానం పొందాలి. I want to achieve the reward in Christ, that is in the high calling of God. ఆ ఉన్నతమైన బహుమానం, మోర్ ఎక్సలెంట్ రివార్డ్. చివరిగా 20వ వచనంలో మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, అపొస్తలుడైన పౌలు దమస్కు మార్గంలో పొందిన పునరుద్ధాన ప్రత్యక్షతల అనుభవాన్ని వ్యాఖ్యానిస్తూ ఒక ప్రగాఢమైన హృదయ కోరిక కలిగి ఉన్నాడు. ఆయనను ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తం. ఐ వాంట్ టు నో హిమ్ అండ్ ద పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్, బికాస్ పాల్ హ్యాస్ సీన్ ద రెజరెక్టెడ్ లార్డ్ ఆఫ్టర్ హిస్ అసెన్షన్. నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, యేసుక్రీస్తు పునరుద్ధానుడై ఆరోహణుడై స్పెషల్గా అపొస్తలుడైన పౌలుకి ఇచ్చిన పునరుద్ధాన దర్శనం దమస్కు మార్గంలో. దెన్ హీ వాజ్ ఏబుల్ టు సీ ది పవర్ ఆఫ్ రిజరెక్షన్ ఇన్ ద రిజన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ది వే టు దమస్కస్. ఆ రోజు నుంచి యేసుక్రీస్తు సన్నిధిని, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు శక్తిని అనుభవిస్తున్న పౌలు ఒక రేంజ్కు రావడం జరిగింది. ఆ రేంజ్ ఏంటంటే, ఇకను జీవించువాడను నేను కాను, నాలో క్రీస్తు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇంకా అద్భుతమైన అమూల్యమైన ఆశీర్వాదకరమైన అల్టిమేట్ స్టేట్మెంట్, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనడి. ఇంత దివ్యమైన స్టేట్మెంట్స్ పౌలు చెప్పడానికి కారణం ఏంటంటే, పునరుద్ధానుడైన యేసుక్రీస్తులో పునరుద్ధాన బలం ఉంది. ఆ పునరుద్ధాన బలంలో అతి శ్రేష్టమైన జ్ఞానం, ఆ పునరుద్ధాన బలంలో అతి శ్రేష్టమైన నీతి, ఆ పునరుద్ధాన బలంలో అతి శ్రేష్టమైన పునరుద్ధానం, ఆ పునరుద్ధాన బలంలో అతి శ్రేష్టమైన బహుమానం, అన్నిటికంటే పైగా అతి శ్రేష్టమైన శరీరం, మోర్ ఎక్సలెంట్ బాడీ. మన దీన శరీరంను తన మహిమగల శరీరంనకు సమరూపం గలదానిగా మార్చును. అల్టిమేట్గా ఒకరోజు రాబోతుంది, సెకండ్ కమింగ్లో యేసుక్రీస్తు మన దీన శరీరమును తన మహిమగల శరీరంనకు, అవర్ మేక్ బాడీ ఇంటూ హిస్ గ్లోరియస్ బాడీ. ఎంత గొప్ప ప్రేమ! దట్ ఈస్ ది లవ్ ఆఫ్ క్రాస్ అండ్ రిజరెక్షన్. యేసుక్రీస్తు శిలువ, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానములలో ఉండిన ప్రేమ ఏంటంటే, ఆయన మహిమ శరీరంనకు
సమరూపమైన శరీరంగా మన దీన శరీరంను మార్చగలడు. ప్రభునందు ప్రియులారా, ఈ 5 ఆధ్యాత్మిక విలువలు మరొకసారి సూచిస్తున్నాను. ఇన్ ది పవర్ ఆఫ్ రిజరెక్షన్ ఆఫ్ ద మెస్సా దేర్ ఈస్ మోర్ ఎక్సలెంట్ విజ్డమ్, మోర్ ఎక్సలెంట్ రైచియస్నెస్, మోర్ ఎక్సలెంట్ రిజరెక్షన్, మోర్ ఎక్సలెంట్ రివార్డ్, అల్టిమేట్లీ మోర్ ఎక్సలెంట్ గ్లోరియస్ బాడీ. ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో గుర్తింపదగినవాడు. ఆయన సౌందర్యం అన్లిమిటెడ్, బౌండ్లెస్ బ్యూటీ అండ్ హ్యాండ్సమ్ వాజ్ ద మెస్సయా. అటువంటి శరీరంను నీకు నాకు అనుగ్రహించడమే గాస్పుల్ ఫుల్ఫిల్మెంట్. సువార్త యొక్క పరిపూర్ణత ఎప్పుడు జరుగుతుందంటే ఆయన నీకు నాకు తన మహిమ శరీరంను అనుగ్రహించినప్పుడు. ఇట్టి పునరుద్ధాన బలమును మనమందరంను కలిగి అపొస్తలుడైన పౌలు వలె ఆ లైఫ్ గోల్ ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తం నష్టం గాయించుకుంటుంది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీవు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన రాత్రిని బట్టి నీకు స్తోత్రములు. ముంబైలో బద్లాపూర్ బ్రాండ్ చర్చ్ని బట్టి నీకు స్తోత్రములు. కుర్లా తెలుగు బాప్టిస్ట్ చర్చ్ను అద్భుత రీతిగా అభిషేకించి ఆశీర్వదిస్తున్న రీతి కొరకై నీకు స్తోత్రములు. సంఘ కాపర్లను, సంఘ పెద్దలను, చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, సంఘంలన్నింటిని అభిషేకించి ఆశీర్వదించు. పునరుద్ధాన బలంతో అభిషేకించి ఆశీర్వదించు. ప్రభా, ఈ మినిస్ట్రీలో నాకు హెల్ప్ చేస్తున్న ప్రియులు నరేష్, ఇమానుయల్ని బట్టి కూడా నీకు స్తుతులు చెల్లిస్తూ, నీ మహిమార్థమేం పరిచర్య జరిగించుండగా ప్రతిష్ఠించి ఫలింపజేసి మహిమ పొందమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు, స్తుతి, కీర్తి, ఆరాధన నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. గాడ్ బ్లెస్ యూ.